హాయ్ అండి. సింపుల్గా అరటికాయ ఫ్రై ఇలా చేసి పెట్టండి. పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారు. ముందుగా అరటికాయని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని పెట్టుకోవాలండి. ఒక బాండీ తీసుకొని 2 పెద్ద టేబుల్ స్పూన్ల ఆయిల్ అయితే వేసుకోవాలండి. బాండీ వేడయ్యాక ఈ ఆయిల్ కూడా మంచిగా హీట్ అయినాక దీనిలోకి పోపు దినుసులు అయితే వేసుకోవాలండి. అలాగే 2 ఎండుమిర్చీలను కూడా వేసుకొని కరివేపాకుని ఇలా తుంపుకొని వేసుకోవాలండి. ఇవి కొంచెం ఫ్రై అయ్యాక దీనిలోకి మనం ఒక మీడియం సైజ్ ఆనియన్ కట్ చేసుకొని ముక్కలుగా వేసుకోవాలండి. అలాగే ఒక 2 పచ్చిమిర్చీలను కూడా కట్ చేసుకొని వేసుకోవాలి. ఈ ఆనియన్స్ని మంచిగా ఫ్రై చేసుకోవాలండి. ఇప్పుడు 2-3 వెల్లుల్లి రెబ్బలను తీసుకొని వాటిని ఇలా దంచుకొని వేసుకోవాలి. వెల్లుల్లి ఫ్లేవర్ అరటికాయ ఫ్రైలోకి చాలా చాలా బాగుంటుంది. తప్పనిసరిగా వేసుకోండి. ఇప్పుడు మనం ముక్కలుగా కట్ చేసి పెట్టుకున్న అరటికాయ ముక్కల్ని ఇలా వేసుకోవాలండి. అరటికాయ ముక్కల్ని మంచిగా కలుపుకోవాలి. వీటిని ఒక 5 నిమిషాలు మూత పెట్టి మగ్గించుకుంటే మనకి అరటికాయ అనేది కొంచెం సాఫ్ట్గా అవుతుందండి. ఒక 1/2 టీ స్పూన్ పసుపు కూడా యాడ్ చేసుకొని మిక్స్ చేసుకోండి. అరటికాయని మంచిగా ఫ్రై చేసుకుంటే బంగాళదుంప వేపుడు తిన్నట్టే ఉంటుందండి. చాలా అంటే చాలా బాగుంటుంది. 5 నిమిషాలు మగ్గించుకున్న తర్వాత మూత ఓపెన్ చేసుకొని తీసుకోవాలండి. ఇప్పుడు దీనిలోకి ఒక టేబుల్ స్పూన్ దాకా సాల్ట్ అయితే వేసుకుంటున్నాను. సాల్ట్ వేసుకోవడం వల్ల అరటికాయ ముక్కలు ఈజీగా ఫ్రై అవుతాయండి. సాఫ్ట్గా కూడా అవుతాయి. ఇలా 5 నిమిషాలకు ఒకసారి తిప్పుకుంటూ ఉండాలి. బాండీ కూడా కొంచెం మందంగా ఉన్న బాండీ తీసుకోవడం వల్ల మనకి అడుగు అయితే అంటదండి. ఫస్ట్ 5 నిమిషాలు మూత పెట్టుకొని మగ్గించుకుంటే సరిపోతుంది. ఇంకా తర్వాత నుంచి మనం ఇలా ఫ్రై చేసుకుంటూ ఉండాలి. మూత అనేది పెట్టనవసరం లేదండి. మూత పెట్టడం వల్ల ముక్క అనేది ఓవర్గా ఉడికిపోయి మనకి పేస్ట్ లాగా అయిపోతుంది. ఇలా 5 నిమిషాలకు ఒకసారి కలుపుకుంటూ ఉంటే ఫ్రై మంచిగా అవుతుందండి. మనకి ఫ్రై అయిపోయింది అని తెలియటానికి అవి కొంచెం గోల్డెన్ బ్రౌన్ కలర్లోకి అయితే వస్తాయి. చూడండి, ఈ విధంగా అయితే ఉంటుంది. ఇప్పుడు దీనిలోకి ఒక టేబుల్ స్పూన్ వరకు కారం అయితే యాడ్ చేస్తున్నానండి. మంచిగా ఇది కూడా మిక్స్ చేసుకోవాలి. కారం వేసిన తర్వాత ఒక 2-3 మినిట్స్ మనం సాట్ చేసుకుంటే సరిపోతుంది. ఈ కారం అంతా కూడా ముక్కలకు పట్టేదాకా కలుపుకోవాలండి. అంతేనండి, చాలా టేస్టీగా ఉండే అరటికాయ ఫ్రై అయితే రెడీ అయిపోతుంది. పిల్లలు కూడా చాలా అంటే చాలా ఇష్టంగా తింటారు. క్రిస్పీగా కూడా ఉంటుంది. ఒకసారి ట్రై చేసి చూడండి. అలాగే కొత్తగా ఎవరైనా మన ఛానల్ని చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే లైక్ చేయండి, షేర్ కూడా చేసేయండి.